మిత్రులారా, మనిషి అన్ని దారులను ప్రయత్నించి విఫలమైనప్పుడు, అన్ని ప్రయత్నాలు విఫలమైనప్పుడు మరియు ప్రార్థనల పిలుపు ఆకాశానికి చేరనప్పుడు జీవితం మనల్ని విడిచిపెట్టినట్లు అనిపిస్తుంది. మనం కాంతి లేదా తలుపు తట్టే శబ్దం లేని మూసి ఉన్న గుహలో ఒంటరిగా చిక్కుకున్నట్లు అనిపిస్తుంది. కానీ కృష్ణుడు అంటాడు, ఆశ ఎక్కడ చనిపోతుందో నేను అక్కడే పుడతాను. జీవితంలో నిన్ను విడిచి వెళ్లేవారు నిన్ను లోపలికి మళ్లించడానికి అవసరం. చేజారిపోయిన అవకాశాలు నీ ఆత్మజ్ఞానం వైపు విధి యొక్క ప్రణాళికలో భాగం. బయట అంతా పోయినప్పుడు లోపల కృష్ణుడు వికసిస్తాడు. శ్రీకృష్ణుడు జీవితం సులభంగా ఉంటుందని ఎవరికీ వాగ్దానం చెయ్యలేదు. కానీ నన్ను స్మరించుకునే వారి చేయి ఎప్పుడూ ఖాళీగా ఉండదని ఆయన ఖచ్చితంగా చెప్పాడు. గమనించండి, ఆయన అర్జునుడికి శక్తిని ఇవ్వలేదు, దృష్టిని ఇచ్చాడు, మార్పుని ఇవ్వలేదు, అవగాహనను ఇచ్చాడు, అద్భుతాన్ని చెయ్యలేదు, విశ్వాసాన్ని మేల్కొల్పాడు. ఎందుకంటే సంక్షోభం యొక్క ఉద్దేశ్యం నిన్ను విచ్ఛిన్నం చెయ్యడం కాదు, నిన్ను నీతో కలపడం. చాలామంది శ్రీకృష్ణుడు ఎక్కడో బయట, ఏదో గుడిలో, ఏదో విగ్రహంలో, ఏదో కథలో ఉన్నాడని అనుకుంటారు. కానీ నిజమేమిటంటే కృష్ణుడు నీ మౌనంలో ప్రతిధ్వనించేవాడు, నీ కన్నీళ్లలో ప్రవహించేవాడు మరియు నీ హృదయ స్పందనలలో నివసించేవాడు. నువ్వు ఒంటరిగా ఏడ్చినప్పుడు, నువ్వు ఓటమిని అంగీకరించినప్పుడు, నువ్వు అలసిపోయి అంతా వదిలేయాలనుకున్నప్పుడు లోపలి నుండి ఒక చిన్న స్వరం వస్తుంది, లే, నేను నీతో ఉన్నాను. ఆ స్వరమే కృష్ణుడు. కృష్ణుడిని పొందడానికి అదృష్టం అవసరం లేదు, శ్రద్ధ కావాలి, దృఢత్వం కావాలి, సమర్పణ కావాలి. సుదాముడి దగ్గర ఏమీ లేనప్పుడు, కేవలం ఒక చిరిగిన మూట మరియు ఒక నిజాయితీగల మనస్సు ఉన్నప్పుడు కృష్ణుడు దర్బారును వదిలి తన ప్రియ స్నేహితుడిని కౌగిలించుకున్నాడు. ఎందుకంటే కృష్ణుడు సంపదను చూడడు, ఆయన భావాన్ని చూస్తాడు. అందుకే నీ దగ్గర ఏమీ మిగలలేదని అనిపించినప్పుడు కృష్ణుడిని పొందే అతిపెద్ద తాళం చెవి నీ దగ్గర మిగిలి ఉందని తెలుసుకో. అది నీ నిష్కళంకమైన మనస్సు. చాలామంది అద్భుతాల ఆశతో జీవిస్తారు. దేవుడు తమ ప్రపంచాన్ని మార్చాలని కోరుకుంటారు. కానీ శ్రీకృష్ణుడి అసలు అద్భుతం ఏమిటంటే ఆయన నీ ఆలోచనను మారుస్తాడు. ఆయన నీకు బాహ్య విముక్తిని కాదు, అంతర్గత ప్రకాశాన్ని ఇస్తాడు. ఆయన నేను అర్జునుడి రథంపై కూర్చున్నట్లే నీ జీవితంలోని ప్రతి సంఘర్షణలో నీతో ఉన్నానని బోధిస్తాడు. నువ్వు నన్ను పిలువు, భయం లేకుండా, షరతులు లేకుండా, సంకోచం లేకుండా. అన్ని తలుపులు మూసుకుపోయినప్పుడు, దారులు పొగమంచుతో నిండినప్పుడు, జీవితం సమాధానం ఇవ్వనప్పుడు కృష్ణుడిని గుర్తు చేసుకో. ఎందుకంటే ఆయన నీ పరిస్థితిని కాదు, నీ దృక్పథాన్ని మారుస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి ప్రతిజ్ఞ చెయ్యి, నేను ఓడిపోను. ఎందుకంటే శ్రీకృష్ణుడు నా ఆత్మకు సారథి మరియు ఆయన సారథిగా ఉన్న చోట ఏ యుద్ధం చివరిది కాదు. ఒకవేళ ఎవరైనా ఈత నేర్చుకోవాలనుకుంటే అతను నీటిలోకి దిగాల్సిందే. ఒడ్డున కూర్చుని ఎవరు మంచి ఈతడాడు కాలేరు. పరిస్థితులు మన అదుపులో లేనప్పుడు మనస్సు యొక్క స్థితిని మార్చి చూడండి. అన్నీ కాకపోయినా చాలా వరకు మీకు అనుకూలంగా మారుతాయి. పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నప్పుడు వ్యక్తి యొక్క ప్రభావం మరియు డబ్బు కాదు, స్వభావం మరియు సంబంధాలు ఉపయోగపడతాయి. కోరికలు తీరకపోతే కోపం పెరుగుతుంది మరియు కోరికలు తీరితే లోభం పెరుగుతుంది. అందుకే జీవితంలోని ప్రతి పరిస్థితిలోనూ ఓపికతో ఉండటమే శ్రేష్టం. అభిమానులు మీ స్థితిని చూస్తారు మరియు శ్రేయోభిలాషులు మీ పరిస్థితిని చూస్తారు. పరిస్థితులు మీ జీవిత దిశను మార్చకముందే లేవండి, ధైర్యం చూపండి మరియు మీ పరిస్థితులనే మార్చేయండి. సంతోషంగా ఉండాలంటే జీవిత నిర్ణయాలను మీ పరిస్థితిని చూసి తీసుకోండి. ప్రపంచాన్ని చూసి తీసుకునే నిర్ణయాలు దుఃఖంలోనే ఉంటాయి. జీవితంలో మనం సంఘర్షణ నుండి ముఖం తిప్పుకున్న క్షణం, ఆ క్షణం నుండే మనం మన విలువను కోల్పోవడం ప్రారంభిస్తాము. నిజానికి వర్తమానంలో చేసే సంఘర్షణే మనల్ని తదుపరి అడుగుకు సిద్ధం చేస్తుంది. కష్టకాలంలో మీ ఆశలను ఎప్పుడూ వదులుకోవద్దు. త్వరలోనే ఒక కొత్త ఉదయం మీ జీవితంలోకి ఆనందాలను తెస్తుంది. ఆశ అనేది ఒక శక్తి, దాని సహాయంతో రేపటి కాలాన్ని ఎదుర్కోవచ్చు. ఆశను నిలుపుకుంటే ఉత్సాహం కూడా నిలిచి ఉంటుంది. జీవితంలో వచ్చే సంఘర్షణను భగవంతుని ప్రసాదంగా భావించాలి. ఎందుకంటే ఆయనకు ఆ బాధను ఇవ్వడానికి ఒక కారణం మాత్రమే కాదు, దానితో పోరాడటానికి ఒక బహుమతి కూడా ఉంటుంది. జీవితానికి సంబంధించిన సంఘర్షణలు మిమ్మల్ని విఫలం చేయడానికి లేదా మిమ్మల్ని నాశనం చేయడానికి కారణం కాదు. బదులుగా అవి మీలో దాగి ఉన్న బలాన్ని మరియు శక్తులను బయటకు తీసుకురావడానికి ఒక మాధ్యమం. మన వేళ్లన్నీ పొడవులో సమానంగా ఉండవు, కానీ అవి వంగినప్పుడు సమానంగా కనిపిస్తాయి.
అదేవిధంగా మనం ఏవైనా పరిస్థితులలో కొంచెం వంగినా లేదా సర్దుకుపోయినా జీవితం చాలా సులభం మరియు ఆనందమయమవుతుంది. ఒక అద్దం తన సామర్థ్యాన్ని ఎప్పుడూ మార్చుకోదు. అది 2 ముక్కలుగా విరిగినా లేదా 1000 ముక్కలుగా విరిగినా. అందుకే మీ అసలు ప్రవర్తనను ఎప్పుడూ మార్చుకోవద్దు. పరిస్థితి ఎలాంటిదైనా మనస్సు అంగీకరిస్తే దానిలోనే సుఖముంది. మీరు వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలి. మీరు పరిస్థితులను, ఋతువులను లేదా గాలిని మార్చలేరు, కానీ మీరు మిమ్మల్ని మీరు మార్చుకోగలరు. ఇది మీపై ప్రభావం చూపే విషయం. మీరు మారే వరకు మీరు కొత్త లక్ష్యాలను సాధించగలరని లేదా మీ ప్రస్తుత పరిస్థితుల నుండి ముందుకు సాగగలరని ఆశించలేరు. పరిస్థితులలో ఏ మార్పు కూడా క్యారెక్టర్లోని దోషాన్ని సరిచేయలేదు. ఏ విషయము ఒక వ్యక్తికి మరొకరిపై అంత ప్రయోజనాన్ని ఇవ్వదు ఎంతగా అంటే అన్ని పరిస్థితులలోనూ ఎల్లప్పుడూ ప్రశాంతంగా మరియు నిశ్చలంగా ఉండటం. ఒక వైఫల్యం ఎప్పుడూ తప్పు కాదు. అది కేవలం పరిస్థితులలో ఉత్తమమైనది కావచ్చు. అసలు తప్పు ప్రయత్నించడం మానేయడం. ఈ ప్రపంచంలో ముందుకు సాగేవారు లేచి తాము కోరుకున్న పరిస్థితుల కోసం వెతుకుతారు మరియు వారు వాటిని కనుగొనలేకపోతే వాటిని సృష్టిస్తారు. మీ ప్రస్తుత పరిస్థితులు మీరు ఎక్కడికి వెళ్ళగలరో నిర్ణయించవు. అవి కేవలం మీరు ఎక్కడ నుండి ప్రారంభిస్తారో నిర్ణయిస్తాయి. సంఘర్షణ లేకుండా జీవితంలో ఏ వ్యక్తి గొప్పవాడు కాలేడు మరియు అది లేకుండా మీ కలలన్నీ అసంపూర్ణంగా మిగిలిపోతాయి. జీవితంలో ప్రతి వ్యక్తికి సంఘర్షణకు ఒక కథ ఉంటుంది, కానీ పుస్తకాలలో ముగింపు అద్భుతంగా ఉన్నవారి కథే అచ్చవుతుంది. నేను మీకు ఒక చిన్న కథ చెప్పబోతున్నాను. ఒకరోజు ఒక పిచ్చుక ఆకాశంలో ఎగురుతోంది. దారిలో దానికి ఒక గద్ద తారసపడింది. గద్ద ఆ పిచ్చుకను తినడానికి వెంబడించింది. పిచ్చుక ప్రాణభిక్ష కోరింది, కాని గద్ద దయచూపడానికి సిద్ధంగా లేదు. అప్పుడు పిచ్చుక తన చిన్న పిల్లలు ఉన్నాయని వారి పోషణ కోసం తాను బ్రతికి ఉండటం అవసరమని చెప్పింది. అప్పుడు గద్ద పిచ్చుక ముందు ఒక షరతు పెట్టింది. నాతో పరుగు పందెంలో పాల్గొను. నువ్వు నన్ను ఓడిస్తే నేను నీ ప్రాణాలను వదిలేస్తాను. గద్దకు తెలుసు పిచ్చుక పరుగులో తనను ఓడించడం అసాధ్యమని. అందుకే దాని ముందు అంత కఠినమైన షరతు పెట్టింది. పిచ్చుకకు ఆ పందెంకు ఒప్పుకోవడం తప్ప మరో మార్గం లేదు. కాని పిచ్చుకకు గద్దెను పరుగులో ఓడించడం అసాధ్యమని తెలుసు. అయినా కూడా ఆ పందెంకు ఒప్పుకుంది. కాని అది గద్దెతో చెప్పింది, ఈ పందెం ముగిసే వరకు అది తనను చంపకూడదని. గద్ద ఆ మాటకు ఒప్పుకుంది. పందెం మొదలైంది. పిచ్చుక వెంటనే వెళ్లి గద్ద తలమీద కూర్చుంది. గద్ద పందెం చివరి స్థానానికి చేరుకోగానే పిచ్చుక వెంటనే ఎగిరి గీతను దాటి గెలిచింది. గద్ద దాని తెలివికి సంతోషించి దాన్ని బ్రతికి వదిలేసింది. పిచ్చుక వెంటనే అక్కడి నుండి ఎగిరిపోయి తన దారిన తాను వెళ్ళిపోయింది. ఈ కథ నుండి మనం నేర్చుకోవలసిన నీతి ఏమిటంటే, కఠిన పరిస్థితులలో పరిస్థితులను తలుచుకుని ఏడవకూడదు. బదులుగా తెలివితో మరియు చాకచక్యంతో సమస్యను ఎదుర్కోవాలి. ప్రత్యర్థి లేదా పని మీ సామర్థ్యం కంటే బలంగా ఉంటే మీరు ముందే ఓటమిని అంగీకరించి కూర్చోవాలని కాదు. బదులుగా తెలివిగా మరియు ఓపికగా కూర్చుని సమస్యకు పరిష్కారం కనుగొనాలి. మనం ఏ పరిస్థితిలోనైనా గెలవగలమని మనపై మనకు నమ్మకం ఉండాలి. అసాధారణమైన మనిషి అంటూ ఎవరూ ఉండరు. కేవలం అసాధారణమైన పరిస్థితులుంటాయి. వాటితో సాధారణ మనిషి పోరాడవలసి వస్తుంది. జీవితం ఒక సంఘర్షణ మరియు మనం బ్రతికి ఉన్నంతకాలం మన కలలను సాకారం చేసుకోవడానికి ప్రతి క్షణం ఏదో ఒకదానికోసం సంఘర్షణ పడాల్సిందే. దీన్ని ఇలా అర్థం చేసుకోండి, సాధారణ మనిషే కాదు, పశుపక్షులు కూడా తమ కడుపు నింపుకోవడానికి సంఘర్షణ పడతాయి. జీవితంలో అనేక రకాల అడ్డంకులు మరియు సవాళ్లు ఉన్నప్పటికీ పరిస్థితులతో పోరాడుతూ ముందుకు సాగడనే సంఘర్షణ అంటారు. నిజానికి ఈ సంఘర్షణే మనల్ని మన లక్ష్యం వైపు నడిపిస్తుంది మరియు దానిని సాధించడానికి ప్రేరేపిస్తుంది. చరిత్ర పుటలలో ఎంతమంది గొప్పవారి పేర్లు నమోదు చేయబడ్డాయో వారందరూ సంఘర్షణ బలంతోనే ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నారు. మీరు ఎప్పుడూ ఆందోళనలో ఉంటే ఖచ్చితంగా జీవితం గడిపే విధానంలో ఏదో పొరపాటు ఉంది. దృక్పథం గతం కంటే ముఖ్యం. విద్య కంటే, డబ్బు కంటే, పరిస్థితుల కంటే ప్రజలు ఏమి చేస్తారు లేదా ఏమి చెబుతారు, ఇది రంగు, రూపం, ప్రతిభ లేదా నైపుణ్యం కంటే ముఖ్యం. మనిషి కష్టకాలం అద్దం లాంటిది.
అది మన శక్తిని మనకు చూపిస్తుంది. సమయం కఠినంగా ఉన్నప్పుడు ఓపిక పట్టండి. మీ ధైర్యాన్ని కూడా పరీక్షించుకోండి. కష్టంగా ఉంటే ఇబ్బంది పెడుతుంది. ఏ ధరకైనా దానిని ఆధిపత్యం చెయ్యనివ్వద్దు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కుంగిపోనివ్వద్దు. కష్టకాలం వస్తే మంచి సమయం మీకోసం ఎదురు చూస్తోందని ఆలోచించండి. చెడు సమయంలో ఓపికతో ఉంటే మనం సగం సమస్యలను అలాగే అధిగమిస్తాము. వ్యతిరేక సమయంలో తొందరపడితే సమస్యలు మరింత పెరుగుతాయి. వ్యతిరేక పరిస్థితులలో కూడా సానుకూలంగా ఆలోచించే వారి జీవితంలో అనేక సమస్యలు తగ్గిపోతాయి. అలాంటి పరిస్థితులలో ప్రతికూల ఆలోచనలు మన పనిని మరింత పాడు చేయగలవు. అందుకే ఎల్లప్పుడూ సానుకూలంగా ఉండాలి. జీవితం ఇప్పుడు నన్ను బలంగా చేసింది, ఇప్పుడు నా వాళ్లే మోసం చేసినా పర్వాలేదు. జీవితంలో ఆలోచించేవారు కానీ ఏమి చెయ్యని వారే విఫలమవుతారు. ఎండకు అనవసరంగా చెడ్డపేరు. నిజమేమిటంటే ప్రజలు ఒకరిపై ఒకరు ఎక్కువగా అసూయపడతారు. నిర్మానుష్యమైన రహదారిపై కుక్కలు మొరిగినప్పుడు రాయి విలువ తెలిసొచ్చింది. కొన్ని సంబంధాలు కేవలం అవసరాల కోసమే నిలబెట్టబడతాయి. ఎందుకంటే అవసరాలే ఎంత మధురంగా మాట్లాడాలో నిర్ణయిస్తాయి. ముఖాలను చూసి మంచి చెడులను గుర్తించగలిగితే ఈ జీవితం ఎంత సులభంగా ఉండేది. రెక్కలు పక్షులకే అందంగా ఉంటాయి. మనుషులకు వస్తే వినాశనం మొదలవుతుంది. తప్పుడు వ్యక్తులకు గౌరవం ఇవ్వడం వల్ల మన గౌరవం తగ్గుతుంది. ఏమీ చెయ్యకుండానే ముందుకు సాగేది ఒక్కటే, అది వయస్సు. నొప్పి ఎప్పుడూ కన్నీళ్లలోనే ఉండదు, కొన్నిసార్లు చిరునవ్వులో కూడా దాగి ఉంటుంది. కథ బంధాలది, అందుకే నిశ్శబ్దంగా ఉంది. బంధాలు నిశ్శబ్దంగా ఉన్నాయి కాబట్టే కథ బ్రతికి ఉంది. ప్రేమ ప్రశాంతతనిస్తుంది, కానీ ఏకపక్ష ప్రేమ ప్రశాంతతను దూరం చేస్తుంది. అలవాటుకు బానిస కావడం పర్వాలేదు, కానీ అవసరం అలవాటుగా మారినప్పుడే కష్టం. ఎవరిపైనా ఆధారపడద్దు. కొందరు సహాయం కూడా కేవలం ప్రదర్శన కోసమే చేస్తారు. కొందరు జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు, కొందరి జీవితం వారిని ఆడిస్తోంది. ఇతరుల జీవితాన్ని జీవించాలనుకునేవారు తరచుగా తమను తాము కోల్పోతారు. కాలం మారితే అంత బాధ ఉండదు, కానీ మనకు కావాల్సిన వారు మారితే ఎక్కువ బాధ ఉంటుంది. హృదయంలోకి తీసుకోవడం ఎంత కష్టమో, హృదయం నుండి తీసివేయడం అంతే సులభం. చెడు కాలంలో కూడా ఒక మంచితనం ఉంటుంది. అది రాగానే పనికిరాని వాళ్ళు మన జీవితం నుండి వెళ్ళిపోతారు. జీవితంలో ఏదైనా చెయ్యాలంటే కథతో మొదలు పెట్టాలి. కేవలం నిద్రపోవడం వల్ల చింత మాత్రమే దొరుకుతుంది, గమ్యాలు కాదు. మాటను ఎవరూ నమ్మరు, మాట విలువను అందరూ గుర్తిస్తారు. ఎవరినైనా ఉంచుకోవడం కంటే కొంత సమయం అర్థం చేసుకోవడానికి కేటాయించడం మంచిది. బంధం చాలా లోతైనదిగా ఉండొచ్చు లేదా ఉండకపోవచ్చు, కానీ నమ్మకం చాలా లోతుగా ఉండాలి. అది నువ్వు కాదు, నా ఆశలు, అవే నన్ను ఎక్కువగా బాధపెట్టాయి. ద్వంద్వ స్వభావమున్న స్నేహితుడు మరియు అబద్ధపు ప్రేమ నాశనం చేస్తాయి. జీవితం రైలులా గడిచిపోతోంది, ఆశలు స్టేషన్లో తప్పిపోతున్నాయి. అయితే కానివ్వు, నా హత్య ఒప్పందం. బజారులో నా విలువ ఏమిటో నాకు తెలియాలి కదా. మనసులో ఉన్నదంతా నిజం చెప్పేస్తాను. నా అదృష్టం ఎంత చెడ్డదంటే ఎవరిని ఇష్టపడతానో వారినే కోల్పోతాను. రంగు వదిలే బట్టను శరీరం నుండి తీసేయాలి, మరియు రంగులు మార్చే మనిషిని హృదయం నుండి తీసేయాలి. ఇలాంటి వారి నుండి జాగ్రత్తగా ఉండండి. ప్రతిరోజు వారి రంగులు మారుతాయి. అవసరం ఉన్నంత వరకు తోడుంటారు, ఆ తరువాత మాట్లాడే తీరు కూడా మారిపోతారు. ఎవరైనా మీపై ఆశ పెట్టుకుంటే అది వారి అవసరం కాదు, మీపై వారికి ఉన్న అనుబంధం మరియు నమ్మకం. జీవితాంతం ఎవ్వరూ తోడుండరు. ఎవరో ఒకరు ఈరోజు కాకపోతే రేపు విడిచి వెళ్ళిపోతారు. విన్నాను, నువ్వు రాత్రుల్లో ఆలస్యంగా మేల్కొని ఉంటావని. జ్ఞాపకాలతో బాధపడుతున్నావా లేక ప్రేమలో ఓడిపోయావా? ఇన్ని ఎదురుదెబ్బలు ఇచ్చినందుకు ధన్యవాదాలు జీవితమా. నడవటం రాకపోయినా నిలదొక్కుకోవడమైతే వచ్చింది. బంధాలు తెగిపోతాయి మరియు మనుషులు కూడా మారిపోతారు. ఎవరికైతే హద్దుకు మించి సమయమిస్తామో ఆ వ్యక్తే తరచుగా బాధపెడతాడు. త్వరగా దొరికేవి ఎక్కువ కాలం నిలవు, మరియు ఎక్కువ కాలం నిలిచేవి త్వరగా దొరకవు. దూరాలు నేర్పిస్తాయి దగ్గరతనమంటే ఏమిటో. డబ్బు చప్పుడు నిజాన్ని నిశ్శబ్దం చేస్తుంది. మనుషుల గుర్తింపు వారి కర్మల వల్లే ఉంటుంది. ఖరీదైన బట్టలు దుకాణాలలో బొమ్మలు కూడా వేసుకుంటాయి. మందుకోసం ఆశపడి మన బలహీనతలను ఇతరులకు చెప్పడం మూర్ఖత్వానికి చివరి హద్దు. నువ్వు విజయవంతం కావాలంటే నీ లక్ష్యంపై దృష్టి పెట్టు. ఆలోచన ప్రవహించే నీరు లాంటిది. దానిలో మురికి కలిపితే అది మురికి కాలువ అవుతుంది, మరియు సువాసన కలిపితే అదే గంగాజలమవుతుంది.
జీవితంలోని ప్రతి క్షణం మంచిగా గడిచేలా ప్రయత్నించు. ఎందుకంటే జీవితం ఉన్నా లేకపోయినా మంచి జ్ఞాపకాలు ఎప్పుడూ బ్రతికే ఉంటాయి. మనిషి ఎంత కష్టపడినా చీకటిలో నీడ, వృద్ధాప్యంలో శరీరం మరియు చివరి సమయంలో మాయ, వీటిలో ఏవీ తోడురావు. నీ నాలుకను ఎప్పుడూ ఖాళీగా ఉంచవద్దు, లేకపోతే నీ వాళ్లే నిన్ను గుర్తించడానికి నిరాకరిస్తారు. ప్రేమకు దారులతో సంబంధం లేదు, దారి లేని చోట కూడా ఇది దారి చేసుకుంటుంది. సమయానికి విలువ ఇవ్వని వారిని మళ్లీ కరవకు. ఇతరుల బలం మీద ఎగిరితే నీ స్వంత రెక్కలతో ఎగరడం మర్చిపోతావు. వయస్సు పెరిగే కొద్దీ ఇది తప్పకుండా అర్థమవుతుంది. కొందరిని కోల్పోవడం నిజానికి చాలా పొందినట్లు. జీవితంలో కష్టాలలో తోడు నిలిచేవారు మరియు కష్టాలలో వదిలేసిన వారు ఎప్పటికీ మర్చిపోలేము. వాగ్దానం ఉంది, వెనక్కి తగ్గింది. మత్తు ఉంది, దిగిపోయింది. మనసు ఉంది, నిండిపోయింది. మనిషి ఉన్నాడు, మారిపోయాడు. జీవితంలో ఎప్పుడూ పెళ్లి భోజనాన్ని విమర్శించవద్దు మిత్రులారా. ఒక తండ్రి నీకోసం సంవత్సరాలు కష్టపడతాడు. జీవితంలో మనిషి ముఖం కాదు, అతని ఆలోచన అతన్ని అందంగా చేస్తుంది. మనిషిని ఊరికే స్వార్థపరుడు అనరు. అతనికి తన సుఖం కన్నా ఇతరుల దుఃఖంలో ఎక్కువ ఆనందం వస్తుంది. మనిషి సహనం ఉన్నంతవరకే సహిస్తాడు. ఆ తర్వాత అతను బంధాలకు విలువ ఇవ్వడు, ఆత్మీయులకు కూడా. నా పాత్రపై నాకు ఎంత నమ్మకం ఉందంటే ఎవరైనా నన్ను వదిలి వెళ్ళగలరు కానీ మర్చిపోలేరు. నీ జ్ఞాపకాలతో నిండి ఉంది నా హృదయ ఖజానా. ఎవరైనా కోహినూరు వజ్రమిచ్చినా నేను ఆ ఒప్పందం చేసుకోను. ఈ కాలంలో శ్రేయోభిలాషులు ఎలా తయారయ్యారంటే మీ శుభాన్ని చూసి చింతించేవారుగా. గాయాలు చాలా లోతుగా ఉంటాయి. స్నేహితులు స్వార్థపరులవుతారు మరియు కత్తులు కూడా కనిపించవు. కాలం అన్ని నేర్పిస్తుంది. మనుషులతో జీవించడం, మనుషులు లేకుండా జీవించడం కూడా. మనిషిని మనిషి మోసం చెయ్యడు, బదులుగా అతను ఇతరులపై పెట్టుకున్న ఆశలే అతన్ని మోసం చేస్తాయి. సంగీతం మారగానే మనుషుల నాట్యం మారినట్లు, ధనం రాగానే మనుషుల దృశ్యమే మారిపోతుంది. కాబట్టి ప్రారంభం మీతోనే చెయ్యండి, ఇతరులతో కాదు. నిన్న రాత్రి చివరిసారి ఏడ్చి కొన్ని సజీవ బంధాలను ఖననం చేశాను. చాలా బాధ కలిగింది, కానీ ఇప్పుడు నన్ను నేను సర్దుకున్నాను. నిన్నటి వరకు నన్ను తమలో భాగంగా చెప్పుకున్నవారే నన్ను ఒక కథగా మార్చేశారు. మనిషి ఎంత ధనవంతుడైనా బాధను మరియు ప్రశాంతతను కొనలేడు. తుఫాను ఎక్కువగా ఉంటే పడవలు మునిగిపోతాయి మరియు అహంకారం ఎక్కువగా ఉంటే వ్యక్తులు మునిగిపోతారు. ఎవరి ఉపకారం ఎంత చిన్నదైనా దాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు, మరియు నీ ఉపకారం ఎంత పెద్దదైనా దాన్ని ఎప్పటికీ చెప్పవద్దు. మేమనుకున్నాము వారు మాపై కోపంగా ఉన్నారని. మేము తప్పు. వారు మాతో విసిగిపోయి ఉన్నారు. లోకం తీరులో మేము కొంచెం పచ్చిగా ఉన్నాము. లోపం ఏమిటంటే అందరితో మంచిగా ఉన్నాము. ఏ పని చెయ్యడం వల్ల మీ ఇల్లు గడుస్తుందో ఆ పని చెయ్యడానికి ఎప్పుడూ సిగ్గుపడకండి. అర్థం చేసుకోవడం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. కొన్ని పనులను కాలమే చేస్తుంది. అవసరానికి మించిన తెలివి మరియు అవసరానికి మించిన నమ్మకం ఎల్లప్పుడూ హానికరం. జీవితంలో అంత పేదవాడిగా ఎప్పుడు అవ్వకు. నీ సమయాన్ని ఇతరుల నుండి భిక్షగా అడగవలసి వస్తుంది. మొదట్లో జీవితంలో కొంచెం టెన్షన్ ఉండేది. ఇప్పుడు టెన్షన్లోనే కొంచెం జీవితం మిగిలింది. బ్యాంకు బ్యాలెన్స్ పెరిగినప్పుడు స్నేహితులు మరియు శత్రువులు ఇద్దరూ పెరుగుతారు. ప్రపంచంలో అసాధ్యమైన 2 పనులు తల్లి ప్రేమను మరియు తండ్రి సామర్థ్యాన్ని తెలుసుకోవడం. ఆత్మకు ఎప్పుడూ ఏది సరైనదో ఏది తప్పో తెలుసు, కానీ దానిని అర్థం చేసుకోవడమే మనిషి ముందున్న సవాలు. పెద్దవారితో సంబంధం పెట్టుకుంటే కేవలం నమస్కారాలు మాత్రమే లభిస్తాయి. చిన్నవారితో సంబంధం పెట్టుకో, అర్ధరాత్రి కూడా ఉపయోగపడతారు. జీవితంలో ఎప్పుడూ గర్వపడకు. లక్షల విలువైన కారు ఒక తాళం చెవి మరియు బ్రేక్పై ఆధారపడి ఉంటుంది. కోట్ల విలువైన ఇల్లు తాళం మరియు తాళం చెవిపై ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా మన వ్యక్తిత్వం, మన ఆలోచన, స్వభావం మరియు సంస్కారంపై ఆధారపడి ఉంటుంది. ఎవరికైనా పాఠాలు చెప్పడం కంటే మనం ఎవరి గాయానికైనా కట్టుకట్టడం నేర్చుకుంటే మంచిది. తల్లి ప్రశాంతంగా ఉండటం అదృష్టం. తల్లి ద్వారా ఎవరైనా మిమ్మల్ని గుర్తు చేసుకుంటే అది మీ పరమ సౌభాగ్యం. నొప్పి నన్ను ప్రతిరోజు కొత్త సాకులతో వెతుక్కుంటుంది. అది నా ప్రతి నివాసంతో పరిచయం పెంచుకుంది. ఈ ప్రపంచం యొక్క వింత ఆచారం. అంటారు, నిశ్శబ్దంగా ఉండు, ఎందుకు మాట్లాడవు? ఎప్పుడైనా తీరికగా నీ లోపాల గురించి ఆలోచించు. ఇతరులకు అద్దంగా మారాలనే కోరిక మట్టిలో కలిసిపోతుంది. నీ బంధాలకు సమయం ఇవ్వు. ఎందుకంటే గుర్తుంచుకో,
తాజ్మహల్ను ప్రపంచం చూసింది, ముంతాజ్ కాదు. ప్రతిక్షణం అపరిచితమైన శిక్ష దొరుకుతూనే ఉంటుంది. నా తప్పు ఏమిటో నేను విధిని ఎలా అడగను? గడిచిన జ్ఞాపకం యొక్క దృశ్యం గ్రహణం లాంటిది. ఒంటరితనం యొక్క బరువైన నీడతో హృదయాన్ని కప్పేస్తుంది. ప్రజలు 2 పరిస్థితులలోనే నిశ్శబ్దంగా ఉంటారు. ఒకటి వివేకం మరియు రెండవది నిస్సహాయత. దుఃఖాన్ని ఏదైనా చెట్టుతో లేదా పక్షితో పంచుకో. ఇప్పుడు మనిషి నమ్మదగినవాడిగా లేడు. బాల్యం మరియు వృద్ధాప్యం రెండూ ఒకేలా ఉంటాయి. రెండింటికి యవ్వనం యొక్క ఆసరా చాలా అవసరం. కాలం ఎంత మారిపోనింది. ఎవరి కోసమూ వేచి ఉండకు. నిన్ను నువ్వు చూసుకో. ఈ మాటలను జీవితంలో పాటిస్తే ఎప్పుడూ దుఃఖంగా ఉండవు. జీవితంలోని ప్రతి తలుపు మూసుకుపోయినప్పుడు, ఆశలు నిశ్శబ్దంలో కలిసిపోయినప్పుడు మరియు నీ వాళ్లే నిన్ను పరాయివాడిని చేసినప్పుడు అప్పుడు ఏం చేస్తావు? చాలామంది కుంగిపోతారు. కొందరు తమను తాము ద్వేషించుకోవడం మొదలుపెడతారు మరియు కొందరు మౌనంగా ఏడుస్తూ ప్రశ్నిస్తారు, హే కృష్ణ, చివరకు నాతోనే ఎందుకు? కాని శ్రీకృష్ణుడు సమాధానమివ్వడు. ఆయన మౌనంగా ఉంటాడు. ఎందుకంటే కొన్ని సమాధానాలు మాటలతో కాదు, అనుభవాలతో దొరుకుతాయి. కొన్నిసార్లు మనం చాలా ప్రార్థనలు చేశామని, చాలా శ్రద్ధ పెట్టామని, చాలా ఓపిక చూపించామని, కాబట్టి ఇప్పుడు కృప వర్షించాలని అనిపిస్తుంది. కాని కృష్ణుడంటాడు, భక్తి అనేది వ్యాపారం కాదు. నువ్వు ఇస్తే నేనిస్తానని. ఇది సమర్పణ. ఇందులో సమయం కూడా నీది కాదు, ఫలితం కూడా నాది కాదు. కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. కొన్నిసార్లు నువ్వు ఖాళీ చేతులతో తిరిగి రావలసి వస్తుంది. ఎందుకంటే దేవుని కృప కేవలం బాహ్య వస్తువులు కాదు, అంతర్గత శాంతి కూడా అని నువ్వు అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి లోపల కొన్ని విరిగిన వస్తువులు ఉంటాయి. కొన్ని అసంపూర్ణ జ్ఞాపకాలు, కొన్ని చెప్పని వాక్యాలు, కొన్ని దాచిన కన్నీళ్లు మరియు జీవితం పదే పదే వాటిని కెలుకుతుంది. కాని కృష్ణుడంటాడు, విరిగినదే లోతును ఇస్తుంది మరియు లోతును ఇచ్చేదే వెలుగువైపు తీసుకువెళుతుంది. నువ్వు ఎంత చీకటి గుండా వెళ్ళావో అంతగా నువ్వు వెలుగును అనుభవించగలవు మరియు అదే నీ జీవితాన్ని మారుస్తుంది, మౌనం నుండి మౌలికత వరకు. కొన్నిసార్లు అతిపెద్ద సమాధానం ఏమీ చెప్పకపోవడమే. ఫిర్యాదు లేదు, వివరణ లేదు, వాదన లేదు. కేవలం మౌనంగా ఉండి శ్రీకృష్ణుని వైపు చూడటం. ఎందుకంటే ప్రపంచమంతా నీ స్వరాన్ని విననప్పుడు భగవంతుడు నీ మౌనాన్ని చదువుతాడు. శ్రీకృష్ణుడు అంటాడు, నేను నీ భాషను కాదు, నీ భావాన్ని చూస్తాను. నువ్వు ఏమైనా చెప్పు లేదా చెప్పకపోయినా నీ హృదయ వేదన నాకు తెలుసు. నువ్వు మంచివాడిగా ఉన్నప్పుడు అందరూ మంచివారు కారు. నువ్వు నిజాయితీగా ఉన్నప్పుడు ప్రతి బంధం నిజాయితీగా ఉండదు. మంచిగా ఉంటే అన్నీ మంచిగా జరుగుతాయని అనుకోకు. శ్రీకృష్ణుడు అంటాడు, నువ్వు నీ కర్మలను చెయ్యి, వాటి ఫలం కోసం కాదు. ఎందుకంటే ఫలం నీ నియంత్రణలో లేదు. అది నా విషయం మరియు నేను దానిని నువ్వు అర్హుడవైనప్పుడే ఇస్తాను, ముందు కాదు, తరువాత కాదు. మనిషి అనుకుంటాడు, నేను చేశాను, నేను పొందాను, నేను సహించాను. కాని శ్రీకృష్ణుడు నవ్వుతాడు, నువ్వు ఏమీ చేయలేదు, నీ ద్వారా చేసేది నేనే. అహంకరించేవాడు తన చేతులతో తన శాంతిని కాల్చేసుకుంటాడు. అహంకారాన్ని వదిలిపెట్టు. ఎందుకంటే నేను ఉన్న చోట కృష్ణుడు ఉండడు మరియు కృష్ణుడు ఉన్న చోట భయం కాని భ్రమ కాని ఉండదు. ప్రేమ కేవలం దొరికినదే కాదు, ప్రేమ అనేది చేజారిన మనసు నుండి ఎప్పటికీ పోనిది కూడా. శ్రీకృష్ణుడు మరియు రాధ ఇదే కదా నేర్పించారు. ప్రేమ బంధించదు, ప్రేమ మోక్షాన్నిస్తుంది. ప్రేమ అధికారాన్ని కోరదు, కేవలం భావాన్ని కోరుకుంటుంది. ప్రేమలో శుద్ధంగా ఉన్నవాడే దేవునికి దగ్గరగా ఉంటాడు. మనిషి దుఃఖంతో జీవించగలడు, కాని ఊపిరాడలేని స్థితిలో కాదు. సంప్రదాయ ధనవంతుల స్వభావం మృదువుగా ఉంటుంది మరియు నీ మాట తీరు చెబుతోంది నీ సంపద కొత్తదని. మన ఉండటం లేకపోవడం సమానంగా ఉన్న చోట మన లేకపోవడమే మంచిది. దొరికిన దానిపై ఎంత ప్రేమను కురిపించానంటే నన్ను నేను దాహంతోనే కనుగొన్నాను. గదిలో మీరే అత్యంత తెలివైన వారైతే మీరు తప్పుడు గదిలో ఉన్నారు అంటారు. సమాధిలో ప్రశాంతమైన నిద్ర ఉంటుందని. విచిత్రమేమిటంటే ఇది కూడా బ్రతికి ఉన్నవారే చెప్పారు. చింతను వదిలేయండి, ఒత్తిడిని విరిచేయండి మరియు మీ విలువను అర్థం చేసుకోని వారికి 0 విలువ ఇవ్వండి. అందరికీ వారి వారి స్థాయి ఉంటుంది. కొందరు ప్రేమను ఇస్తారు, కొందరు మోసాన్ని. ఎవరికైనా వారు మీ వారైనంత వరకే ఉండండి. ప్రపంచం ముందు ఏడవడం కంటే ఓపిక పడటం మంచిది.
నాకు గుర్తుంది నేనేంటో మరియు ఏమయ్యానో. ఎవరికి అంత ప్రాముఖ్యత ఇవ్వకు, వారు నిన్ను చెత్తగా భావించేలా. నీ దుఃఖం నీదే ఉంటుంది, నువ్వు దాన్ని ఎవరికైనా చెప్పినా చెప్పకపోయినా. మనిషి అన్ని చోట్ల నిరాశ చెంది చివరకు ఇంటికే తిరిగి వస్తాడు. పరిస్థితి బాగోలేకపోతే ప్రజలు బాగోగులు అడుగుతారు, ఆనందిస్తారు. జీవితంలో అతిపెద్ద దెబ్బ ఎవరి మీదైనా పెట్టుకున్న ఆశ చచ్చిపోయినప్పుడు తగులుతుంది. బంధాల అసలు పరీక్ష కష్టకాలంలోనే జరుగుతుంది. ఎందుకంటే వర్షంలో ప్రతి ఆకు పచ్చగానే కనిపిస్తుంది. ముఖస్తుతి చేయడం చాలా సులభం, కానీ ప్రశంసించడం చాలా కష్టం. ప్రేమించేవాడు ఏడుస్తూనే ఉంటాడు. ఇదే జరుగుతూ వచ్చింది మరియు ఇదే జరుగుతూ ఉంటుంది. దానిని ఢీకొని సీతాకోక చిలుక చనిపోయింది. ఎందుకంటే ఎవరో గోడపై పువ్వు బొమ్మ వేశారు. నా మునిగిపోవడాన్ని చూసి తమాషా చూస్తున్న వారే ఇప్పుడు పడవలు తీసుకుని నా కోసం వెతకడానికి బయలుదేరారు. అదేవిధంగా జీవితంలో సమస్య వచ్చినప్పుడు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండి ఆలోచించండి. పరిష్కారం తప్పకుండా దొరుకుతుంది. మంచిగా ఉండాలంటే మీ తల్లిదండ్రులు మరియు దేవుని దృష్టిలో మంచిగా ఉండండి. లోకం వారి సంగతేంటి? వారు నీ అభివృద్ధికి కుళ్ళుకుంటారు మరియు నీ వైఫల్యానికి నవ్వుటారు. ఏ కష్టమూ పెద్దది కాదు, అది మనకు పెద్దదిగా అప్పుడు అనిపిస్తుంది ఎప్పుడైతే చింతించకు నేనున్నానని చెప్పేవారు ఎవరు ఉండరో. ఎవరి వెలుక నీ జీవితాన్ని వృధా చేసుకోకు. జీవితంలో ఈ సూత్రాన్ని అలవర్చుకో. నిన్ను వదిలేసిన వారిని నువ్వు మర్చిపో. జీవితాంతం ఒంటరిగా ఉండవలసి వచ్చినా బలవంతంగా ఎవరితోనూ బంధాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎవరినైనా ప్రాణంగా ప్రేమించు, కానీ వారిని అలవాటు చేసుకోకు. ఎందుకంటే అలవాట్లు మార్చుకోవడంలో మనిషి తరచుగా కుంగిపోతాడు. 5 విషయాలు ఇప్పుడే వదిలేయండి. అందరినీ సంతోషపెట్టడం, ఇతరుల నుండి ఎక్కువగా ఆశించడం, జీవితాన్ని గతంలో జీవించడం, నిన్ను నువ్వు ఇతరుల కంటే తక్కువగా భావించడం మరియు ఎక్కువగా ఆలోచించడం. ఒక విషయం ఎప్పుడూ గుర్తుంచుకో, ఎవరి ముందు ప్రాధేయపడటం వల్ల గౌరవం కాని ప్రేమ కాని దొరకదు. అందుకే నీ ఆత్మాభిమానాన్ని బ్రతికించుకో. అదృష్టంలో ఉంటే అదే నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. జీవితంలో ముందుకు సాగాలంటే చెవిటివాడిగా ఉండు. ఎందుకంటే చాలా మంది మాటలు మనోబలాన్ని దెబ్బతీసేవిగా ఉంటాయి. ఇప్పుడు సంతోషం కలిగినా భయం వేస్తుంది. ఈ సంతోషానికి ఏ మూల్యం చెల్లించవలసి వస్తుందోనని. ఎవరిని ఓడించాలనే కోరిట మాకు లేదు. కేవలం మమ్మల్ని మేము అనంతంగా ముందుకు తీసుకు వెళ్లాలనే పట్టుదల మాకుంది. ఎప్పుడు ఓడిపోకూడదనే అలవాటే ఒకరోజు గెలిచే అలవాటుగా మారుతుంది. చిన్న చిన్న తప్పుల నుండి తప్పించుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనిషి పర్వతాల నుండి కాదు, రాళ్ల వల్లే దెబ్బతింటాడు. జీవితంలో పోరాటమంతా కోరికలదే. ఎవరికి ఎక్కువ వద్దు, ఎవరికి తక్కువ వద్దు. ఎవరన్నారు నువ్వు దేవుడవైపో అన్నీ మారిపోతాయని? కేవలం నువ్వు మనిషిగా ఉండు చాలు. హృదయాల సభలో నిద్ర కూడా వేలం వేయబడుతుంది మిత్రమా. దీన్ని మర్చిపోయి నిద్రపోవడం అంత సులభం కాదు. నీ తప్పులు ఒప్పుకోకుండా నువ్వు ఎప్పుడూ మంచి మనిషి కాలేవు. మనిషి అన్నీ మర్చిపోగలడు, కానీ తనకు తన వారి అవసరం ఉన్నప్పుడు వారు తనతో లేని క్షణాలను తప్ప. నీ పనిపై దృష్టి పెట్టు, అన్నీ మొదలవుతాయి. ఓపిక మరియు సంపద కూడా. అతను వదిలేశాడు. అప్పుడే నాకు నమ్మకం కలిగింది, ఏ వ్యక్తి ఎవరికీ అవసరం లేదని. స్వార్థపరులు ఈ పద్ధతిని ఏర్పరచుకున్నారు. అవసరం కోసం తమ వారిని దూరం చేసి పరాయి వారిని దగ్గరకు పిలుచుకుంటున్నారు. ఎవరికైనా ఏదైనా చెప్పే ముందు ఆలోచించి మాట్లాడండి. ఎందుకంటే మాట్లాడిన మాటలను కేవలం క్షమించవచ్చు, కానీ మర్చిపోలేము. జీవితంలో అపార్థం చేసుకోవడం, తప్పు చెయ్యడం కంటే ప్రమాదకరం. ఎవరినైనా అంతగా నిర్లక్ష్యం చేయకు. వారు నువ్వు లేకుండా జీవించడం నేర్చుకునేలా. బలవంతపు సామీప్యాల కన్నా ప్రశాంతమైన దూరాలే మంచివి. క్షమాపణ అడిగేవారు ఎప్పుడు తప్పు చేసినవారు కాదు. కొందరు బంధాలను కాపాడటానికి తల వంచుతారు. వెళ్లేవారికి దారి ఇవ్వు. వాస్తవం చెబితే తల మీద ఎక్కుతారు. నా మాట తీరుతో అందరూ కోపంగా ఉన్నారు, కానీ నా పరిస్థితి గురించి ఎవరికీ తెలియదు. ఇప్పుడు వెళ్ళు, నిన్ను నువ్వు సంపాదించుకో. ఇప్పుడు అప్పు దొరకదు. వెతకగలిగితే నీలో నువ్వు వెతుక్కో. ఎవరి నుండి ప్రేమ దొరకదు. అలగడమనే భయం లేదు. బుజ్జగించే ప్రయత్నం లేదు. హృదయం నుండి దిగిపోయిన వారి నుండి ఫిర్యాదులెలా? చాలా దగ్గరకొస్తారా వ్యక్తులు ఎవరైతే ముందే విడిపోవాలని నిర్ణయించుకుంటారు. కొన్నిసార్లు రాయి దెబ్బ తగిలినా గీత కూడా పడదు. మరియు కొన్నిసార్లు ఒక చిన్న మాటతో మనిషి ముక్కలైపోతాడు.
ముత్యాలలా అల్లాను ప్రేమను. కేవలం దారం పచ్చిది ఎంచుకున్నాననే పొరపాటు చేశాను. చెప్పడానికి చాలా ఉంది, కాని ఎందుకో ఇప్పుడు ఏమీ చెప్పకపోవడమే మంచిదనిపిస్తుంది. ఒక్క పనికిరానిది కనబడలేదు. కేవలం చేతినిండా గీతలతో నిండి ఉంది. కొద్దిసేపు నీ వాళ్ల దగ్గర కూర్చో. ప్రతిదీ మొబైల్ దగ్గర దొరకదు. షరతు బంధాలను కాపాడటమే. మరియు అదే నా ఓటమికి కారణం. నేను నా ఇంటి సంస్కారాలకు బానిసను. లేకపోతే నేను కూడా నీచమైన వారికి వారి స్థాయిని చూపించే నైపుణ్యం కలిగి ఉన్నాను. ఎవరు రుచి చూడలేనంత చేదుగా ఉండకు, మరియు ఎవరు మింగేయలేనంత తీపిగా కూడా ఉండకు. మనస్సు శుభ్రంగా ఉండటం ముఖ్యం. ఎందుకంటే కొందరు వాగ్దానాలు చేసి కూడా తోడుండరు, మరికొందరు వాగ్దానాలు చేయకుండానే జీవితాంతం తోడుంటారు. కోరికల సభను ప్రతి ఒక్కరూ అలంకరిస్తారు. అదృష్టాన్ని తీసుకువచ్చిన వారి కోరికలే నెరవేరుతాయి. ఎవరైనా నన్ను కౌగిలించుకుని నీ బాధతో నాకు బాధ కలుగుతుందని చెప్పేవారుంటే బాగుండును. అంచనాతో ఎవరి ఉనికిని కొలవకు. ఎందుకంటే నిశ్చలంగా ఉన్న నదులు తరచుగా లోతుగా ఉంటాయి. ఆసరా మనిషిని డొల్లగా చేస్తుంది, మరియు ఆశలు అతని బలహీనపరుస్తాయి. డబ్బు వేడి తరచుగా బంధాలను కాల్చేస్తుంది. ఒకప్పుడు పొరుగువారు కూడా ఇంటిలో భాగంగా ఉండేవారు. ఈ రోజు ఒకే ఇంట్లో ఎందరో పొరుగువారు ఉన్నారు. ఉద్దేశ్యం మంచిదైతే అదృష్టం ఎప్పుడూ చెడుగా ఉండదు. సూది కదిలినప్పుడు అది అద్భుతమైన దుస్తులను తయారు చేస్తుంది. గుచ్చుకునే ప్రతి వస్తువు ఉద్దేశ్యం చెడుగా ఉండదు. తుఫానులు చాలా ప్రయత్నించాయి. వంగే నైపుణ్యమున్న చెట్లు బ్రతికిపోయాయి. ఒక నిమిషంలో జీవితం మారదు, కానీ ఒక నిమిషం ఆలోచించి తీసుకున్న నిర్ణయం మొత్తం జీవితాన్ని మారుస్తుంది. పాత్ర గురించే మాట. లేకపోతే ఎత్తులో నీడ కూడా మనిషి కంటే పెద్దదిగా ఉంటుంది. చెడును చూడటం మరియు వినటమే చెడుకు ప్రారంభం. రావణునికి జ్ఞానం యొక్క అహంకారముంది, రామునికి అహంకారం యొక్క జ్ఞానముంది. మీ మనస్సులో ఎల్లప్పుడూ మంచి ఆలోచనలకు మరియు మంచి భావనలకు మాత్రమే స్థానమివ్వండి. తద్వారా మెదడులో ఎల్లప్పుడూ సానుకూల తరంగాలు ఉద్భవిస్తాయి. మనిషి, ఎప్పుడైనా నీ తప్పులపై దృష్టి పెట్టు. నీ నిర్ణయాలపై నీకే తలవంపులు వస్తాయి. ఈ రోజుల్లో జీవితానికి మరమ్మతులు జరుగుతున్నాయి మిత్రమా. త్వరలోనే పెద్ద తుఫాను తీసుకుని లేస్తాము. జీవితంలో అనేక మలుపులు వస్తాయి. అప్పుడు ప్రతి దిశ మసకగా అనిపిస్తుంది. మనస్సు పదే పదే అంటుంది, ఇక చాలు, ఇంక వద్దు. కాని ఇక్కడే హృదయం యొక్క మూల నుండి ఒక స్వరం ఉద్భవిస్తుంది, ఇంకొంచెం ఆగు, అంతా బాగుంటుంది. చాలాసార్లు మనం మన అదృష్టాన్ని మనమే ఆపేస్తాము, భయంతో, అలసటతో లేదా ఇతరుల మాటలతో. కాని నిజమేమిటంటే నువ్వు అదృష్టవంతుడివి. ఎందుకంటే నువ్వు కలలను చూసావు, నువ్వు ప్రయత్నాలు చేశావు, మరియు నువ్వు ఇంకా ఓటమిని అంగీకరించడం లేదు. కొన్నిసార్లు విజయం యొక్క తలుపు చివరి ప్రయత్నానికి కొద్దిగా ముందు తెరుచుకుంటుంది. అందుకే ఆగవద్దు, అలిసిపోవద్దు, మరియు అన్నింటికంటే ముఖ్యంగా నీపై నీ నమ్మకాన్ని కోల్పోవద్దు. ఎందుకంటే నువ్వు అనుకుంటున్న దానికంటే చాలా పెద్దది పొందబోతున్నావు. గుర్తుంచుకో, నువ్వు అదృష్టవంతుడి కాబోతున్నావు. కేవలం ఇప్పుడు ధైర్యంగా నిలబడు. రాహుల్ ఒక చిన్న అబ్బాయి, ఒక చిన్న గ్రామం నుండి. తల్లి పొలాల్లో పనిచేసేది, తండ్రి అనారోగ్యంతో ఉండేవారు. ఇంటి పరిస్థితి ఎలా ఉండేదంటే పైకప్పు నుండి వర్షం కారుతూ గదిలో ఆశ తడిసిపోతూ ఉండేది. కాని రాహుల్ కలలలో ఎప్పుడూ తేమ రాలేదు. అతను చదువుకుని పెద్దవాడు కావాలనుకున్నాడు. తన గ్రామంలో ఇప్పటి వరకు ఎవరూ చెయ్యనిది ఏదైనా చెయ్యాలనుకున్నాడు. ప్రతిరోజు ఉదయం 5 గంటలకు లేచి అతను 4 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాఠశాలకు వెళ్ళేవాడు. దారిలో రాళ్ళు, ముళ్ళు మరియు కొన్నిసార్లు మనస్సులో ప్రశ్నలు ఉండేవి. నిజంగా ఏదైనా మార్చగలనా? కాని తల్లి మాట ప్రతిరోజు చెవుల్లో ప్రతిధ్వనించేది, ఆగకు నాయనా, నువ్వు అదృష్టవంతుడివి, నీ సమయం వస్తుంది. 12వ తరగతి పాసైన తరువాత రాహుల్ ఇంజనీరింగ్ కోసం సిద్ధం కావడం ప్రారంభించాడు. అతను అంత పెద్ద కల కనగలడని గ్రామంలో ఎవరికీ నమ్మకం లేదు. ప్రజలు నవ్వేవారు, అనేవారు, అరే, ఇంత పెద్ద కల నీవల్ల కాదు. కాని రాహుల్ చెవులు ఆ మాటలు వినడం మానేశాయి. అతను కేవలం తల్లి మాట వినేవాడు. ఆగకు నాయనా, నువ్వు చాలా దగ్గరలో ఉన్నావు. 3 సార్లు ఫెయిలయ్యాడు. ప్రతిసారీ గ్రామస్తుల నవ్వు మరింత పెరిగింది. కాని తల్లి కళ్లలోని నమ్మకం మరింత ప్రకాశించింది. 4వసారి ఫలితం వచ్చినప్పుడు స్క్రీన్పై కేవలం ఒకే ఒక పదం మెరిసింది, సెలెక్టెడ్. రాహుల్కు దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్ విశ్వవిద్యాలయంలో ప్రవేశం లభించింది.
కాని కథ ఇక్కడితో ముగియదు. అతను నగరానికి వెళ్ళినప్పుడు తల్లి అతనికి స్టేషన్లో వెళుతూ కేవలం ఇంతే చెప్పింది, నాయనా, ఒక వాగ్దానం చెయ్యి. నీకు అన్నీ దొరికినప్పుడు నువ్వు ఏ మట్టి నుండి వచ్చావో మర్చిపోకు. రాహుల్ తల వంచుకున్నాడు. 4 సంవత్సరాల తరువాత గ్రామంలో ఒక కొత్త రహదారి నిర్మించబడుతోంది. ఒక కొత్త గ్రంథాలయం మరియు పిల్లల కోసం ఉచిత కోచింగ్ సెంటర్ మరియు ప్రతి గోడపై ఒక పేరు వ్రాయబడింది, రాహుల్ శిక్షా కేంద్రం. ప్రజలు ఆశ్చర్యపోయారు. అదే రాహుల్ ఎవరైతే ఓడిపోతూ ఉన్నాడో, ఎవరైతే పదే పదే పడిపోయాడో, అవును, అదే రాహుల్ చివరి మెట్టు ఎట్టే ధైర్యాన్ని కోల్పోనివాడు. మరియు పాఠం కేవలం ఇంతే, ఆగి నీ అదృష్టాన్ని పాడు చేసుకోకు. నువ్వు అదృష్టవంతుడివి కాబోతున్నావు. కేవలం చివరి మెట్టు వరకు వెళ్లడం మానేయకు. ప్రతి ఎదురు దెబ్బ ఇదే చెబుతోంది, ఇంకా ఆగకు. నువ్వు గమ్యానికి మరింత దగ్గరగా ఉన్నావు. ఏ రోజు నువ్వు నమ్ముతావో అదృష్టం కూడా నీ తోడు కోరుతుంది. నువ్వు ఓడిపోలేదు, కేవలం ఇంకా గెలుపు రాలేదు. వేచి ఉండు, నువ్వు అదృష్టవంతుడివి కాబోతున్నావు. చీకటి సమయంలోనే అసలైన ప్రకాశం వెలువడుతుంది. నువ్వు కేవలం మండుతూ ఉండు, సూర్యుడివి కాబోతున్నావు. ప్రజల మాటలతో కాదు, నీ సంకల్పాలతో నీ అదృష్టం నిర్ణయించబడుతుంది. అలసిపోయి కూర్చుంటే గమ్యం నీకు దూరమవుతుంది. లే, ఎందుకంటే నువ్వు కథ మారే మలుపులోనే ఉన్నావు. నువ్వు అదృష్టంతో కాదు, కష్టంతో తయారయ్యావు. మరియు కష్టపడేవాడు ఎప్పుడు ఖాళీ చేతులతో తిరిగి రాడు. ప్రతి వైఫల్యంలోనూ ఒక సంకేతం దాగి ఉంది. నువ్వు చాలా దగ్గరగా ఉన్నావని. కేవలం ఇంకొక ప్రయత్నం మిగిలి ఉంది. జీవితంలో కష్టపడటానికి లక్ష్యం, పేరు మరియు ధనం కాకూడదు. బదులుగా ఆధ్యాత్మిక ఉన్నతి మరియు ఇతరులకు సహాయం చేయడం ఉండాలి. పుణ్యఫలం పుణ్యం చెయ్యకుండా లభించదు, మరియు పాపఫలం పాపం చెయ్యకుండా లభించదు. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి, సమయాన్ని కాపాడుకోవడం అతి పెద్ద బహుమతి. ఎందుకంటే అది ఎప్పుడూ ఆగదు. ప్రతిరోజు మీ జీవితంలో కొత్త ప్రారంభం చెయ్యండి మరియు మీ కలలను నెరవేర్చుకోవడానికి మీరు చెయ్యగలిగినంత చెయ్యండి. జ్ఞానం ఆ పువ్వు లాంటిది. అది ఎంతగా వికసిస్తే అంతగా సువాసనను వ్యాపింపచేస్తుంది. గౌరవం యొక్క ద్వారంలోకి ఎల్లప్పుడూ తల వంచి ప్రవేశించాలి. ఎందుకంటే ఇది మనం ఆత్మ విలువ కంటే ఉన్నతమైన వారం కాదని చూపిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవరితోనూ ఎత్తులో గర్వపడటం అవసరం లేదు. ఎందుకంటే గర్వం కేవలం శవంలోనే ఉంటుంది. నిజమైన అర్థంలో తల వంచి తన ఎత్తును గుర్తించేవాడే అసలైన మనిషి. జీవితంలో మీరు ఇతరులతో సంతోషాలు, భావాలు మరియు ప్రపంచాన్ని పంచుకునే అలవాటు చేసుకుంటే విజయం నిశ్చయం. గుర్తుంచుకోండి, ఏ వస్తువైనా హద్దు మీరినప్పుడు అది తనకు తాను కూడా హానికరం కావచ్చు. ఏ పనిని కూడా ప్రణాళిక లేకుండా చెయ్యవద్దు. ప్రణాళిక వేయడంలో కొంచెం సమయం తీసుకుంటే నిజానికి ఇది సమయాన్ని ఆదా చేసే పని. కోపం మరియు గర్వం నుండి దూరంగా ఉండి మీరు ప్రేమ మరియు అవగాహనతో సంభాషిస్తే మీకు మాత్రమే కాకుండా సమాజంలో కూడా గౌరవం లభిస్తుంది. తరచుగా జీవితం ఒక్కసారే వస్తుందని అంటారు, కానీ వాస్తవానికి జీవితం ప్రతిరోజు మనకు ఒక కొత్త అవకాశాన్ని ఇస్తుంది. అయితే మరణం ఒక్కసారే వస్తుంది. అదేవిధంగా చెత్త పరిస్థితులు కూడా అవకాశాల నిధిని తీసుకువస్తాయి. కేవలం మనం వాటిని గుర్తించాల్సిన అవసరముంది. ఎవరిని ఎప్పుడూ తక్కువగా అంచనా వెయ్యవద్దు. ఎందుకంటే శ్వాస ప్రతి శరీరంలోనూ ఉంటుంది, కానీ మానవత్వం ఉండటం అత్యంత ముఖ్యం. బంధాలను నిలబెట్టుకోవడం ఒక కళ మరియు అది భావనతో ముడిపడి ఉంటుంది, సంపదతో కాదు. నమ్మకం విరిగితే అది మళ్ళీ తిరిగి రాదు. అందుకే మనం ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు, ముఖ్యంగా మన నిజాయితీని నమ్మిన వ్యక్తితో. బంధాలను నిలబెట్టుకోవడం ఒక కళ మరియు ఇది అనుభూతితో ముడిపడి ఉంటుంది, సంపదతో కాదు. నమ్మకం విరిగితే అది ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే మనం ఎవరితోనూ అబద్ధం చెప్పకూడదు, ముఖ్యంగా మన నిజాయితీని విశ్వసించిన వ్యక్తితో. ఎల్లప్పుడూ మీలోని సరళతను కాపాడుకోండి, ఎందుకంటే ఇదే జీవితాన్ని సులభంగా మరియు సంతోషంగా చేస్తుంది. ఆధునికత పరుగులో మనం ఎక్కడో మన సరళతను కోల్పోతున్నాము మరియు ఈ కఠినత్వమే మన జీవితాన్ని సంక్లిష్టంగా చేస్తుంది. మనం దీనిని వదిలి జీవితాన్ని సరళంగా చేసుకుంటే ప్రతిరోజు మనకు మరింత ఆనందం లభిస్తుంది.
వంతెన మరియు గోడ రెండింటి నిర్మాణం ఒకే ముడి పదార్థంతో జరుగుతుంది. కానీ వంతెన ప్రజలను కలుపుతుంది మరియు గోడ వారిని వేరు చేస్తుంది. అదేవిధంగా జీవితంలో తోడు నిలిచేవారు చెరు సమయంలో మీతో నిలబడేవారే. దగ్గరి బంధాలు మరియు నిజమైన స్నేహితులు ప్రతి పరిస్థితిలోనూ మీకు సహాయం చేస్తారు. గుర్తుంచుకోండి, సమయం కంటే ముందు లేదా తరువాత ఏదైనా కోల్పోతే అది ఎప్పటికీ తిరిగి రాదు. అందుకే మనం మన సమయానికి విలువ ఇవ్వాలి మరియు నిజం మరియు నిజాయితీని జీవితంలో భాగంగా చేసుకోవాలి. మిత్రులారా, తల్లి తన బిడ్డను 9 నెలల పాటు పోషిస్తుంది, కానీ తండ్రి అతనికి జీవితాంతం తోడుంటాడు. తల్లి ప్రతిరోజు తన కొడుకు ఈరోజు ఏమి తింటాడని ఆలోచిస్తుంది. అయితే తండ్రి తన కొడుకు రేపు ఎలా తింటాడని ఆలోచిస్తాడు. అందుకే మీ తల్లిదండ్రుల మనసును ఎప్పుడూ నొప్పించవద్దు. జీవితంలో ఎంత బిజీగా ఉండాలంటే పశ్చాత్తాపం, దుఃఖం, ద్వేషం మరియు భయానికి సమయం లేకుండా పోవాలి. ఖాళీ సమయం ఉన్నవారే ఎక్కువగా దుఃఖిస్తారు, ఎందుకంటే వారికి ఆలోచించడానికి సమయం ఉంటుంది. మీ బాధలను మరియు కష్టాలను కేవలం దేవుడితోనే పంచుకోండి. దేవుడు మీకు సమాధానం ఇస్తారని మరియు మీ కష్టాలను దూరం చేస్తారని నమ్మకంతో. సమయం చెడుగా ఉన్నప్పుడు కష్టపడండి మరియు సమయం మంచిగా ఉన్నప్పుడు ఇతరులకు సహాయం చెయ్యండి. గడియారాన్ని సరిచేసేవారు చాలామంది దొరుకుతారు, కానీ సరైన సమయాన్ని కేవలం దేవుడు మాత్రమే సరిచేయగలడు. మీ విశ్వాసం నిజమైనదైతే మూసి ఉన్న ద్వారాలు కూడా మీకోసం దారిగా మారుతాయి. ఏ వ్యక్తి తన అన్ని కోరికలను త్యాగం చేస్తాడో మరియు నేను మరియు నాది అనే భావన నుండి విముక్తుడవుతాడో అతడే నిజమైన శాంతిని పొందుతాడు. గీతలో వ్రాయబడింది, మనిషి తన ఆలోచన ఎంత పెద్దదిగా ఉంటే అంత పెద్దవాడు కాగలడని. దేవునిపై ఎంత నమ్మకం ఉంచాలంటే మీ కోరిక ప్రకారం జరగనప్పుడు ఇది దేవుని ఇచ్ఛ అని అర్థం చేసుకోండి, మరియు మీ కోరిక ప్రకారం జరిగినప్పుడు ఇది ఆయన కృప అని అర్థం చేసుకోండి. సమస్యకు పరిష్కారం మీ సలహాదారు ఎవరు అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దుర్యోధనుడు శకుని నుండి సలహా తీసుకునేవాడు మరియు అర్జునుడు శ్రీకృష్ణుడి నుండి. అందుకే సరైన సలహాదారుని ఎంచుకోండి, ఎందుకంటే ఇది మీ జీవిత దిశను మార్చగలదు. భగవంతుని నామం తీసుకోవడానికి వృద్ధాప్యం కోసం వేచి ఉండకండి, ఎందుకంటే జీవితంలో వృద్ధాప్యం వస్తుందని హామీ లేదు. తెలియక మనం ప్రపంచం చుట్టూ తిరిగి దేవుడిని మర్చిపోతాము. కానీ ఆయన గొప్పదనం ఏమిటంటే మనం పడిపోక ముందే ఆయన మనల్ని పట్టుకుంటారు. మిత్రులారా, ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో నుండి మీరు చాలా నేర్చుకున్నారని నేను ఆశిస్తున్నాను. వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్లో జై శ్రీ రాధే కృష్ణ అని రాయడం మర్చిపోకండి. మరియు ఇలాంటి జ్ఞానదాయకమైన మరియు ప్రేరణాత్మకమైన వీడియోలను పొందడానికి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంటను తప్పకుండా నొక్కండి. శ్రీకృష్ణ భగవానుడు మిమ్మల్ని ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుగాక. జాగ్రత్తగా ఉండండి. జై శ్రీ రాధే కృష్ణ.